హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేది ఆకుమేదకు. అంటే ఎప్పుడు ఆషాఢంలో ఆకుమేదకు అంటే గోరింటాకు పెట్టుకోవాలంటారు కదండి, చాలా మంచిది. అందుకే ఇప్పుడు మేము ఊరొచ్చాము, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు మేము అక్కడికి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు తెంపుకొచ్చుకున్నాం. ఆకు అక్కడ తెంపాలంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మేమేం చేసినాం, మండలే తీసుకొచ్చుకున్నాం. అంటే కొమ్మలు ఉంటాయి కదండి, అవి తీసుకొని వచ్చినాం ఇంటికి. వచ్చి మెల్లగా ఆకును తెంపుతున్నాం. ఆకులో కొంచెం ఇది చెట్టుకి ఏంటంటే ముళ్ళులు ఉంటాయండి. మెల్లమెల్లగా ఆకును తెంపుకొని అందరం కలిసి వేస్తున్నాము. ఇప్పుడు అమ్మ, అక్క, నేను అందరం కలిసి ఆకును తెంపుతున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయిందండి ఆకు తెచ్చుకోవడం. మేము ఎప్పుడు నిన్న పెట్టుకుందాం అనుకున్నాం కానీ గుర్తుకు లేదు. ఇప్పుడు ఊరెళ్ళే ముందు గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు తొందరలో తెంపుతున్నాం. ఈ ఆకు మేము అక్కడికి వెళ్ళాక ఊరెళ్ళాక రుబ్బుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాం. హైదరాబాద్ వచ్చేసినాం కదా, ఈ ఆకుని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. గోరింటాకును దీన్ని కొంచెం వేసి నీళ్ళు పోసుకుంటూ పట్టాలండి. ఆకు కదా కొంచెం అది మెత్తగా కావడానికి కొంచెం టైం పడుతుంది. అట్లా కొంచెం అది అతుకినట్టుగా అవుతుంది. అట్లా కొన్ని నీళ్ళు పోసుకుంటూ మళ్ళీ పడుతున్నా. మొత్తం అయిపోయినాక దీంట్లో నిమ్మరసమే కలిపానండి. చాలా బాగా వస్తుంది కలర్ అయితే. మనము ఇంట్లో అయితే మంచిగా రోళ్ళు ఉంటాయి కదండి, దాంట్లో వేసి రుబ్బితే మాత్రం మంచిగా వస్తుంది. కాకపోతే ఇక్కడ రోలు అదేం లేదు కదా, మిక్సీలో పడుతున్నా. ఇదాక పట్టడం అయిపోయిందండి. చూసారు కదా నా చేతులు ఎంత ఎర్రగా అయిపోయినాయో. మేము ఆకు తెచ్చిన మనుడితోటే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అందరం కలిసి కూర్చున్నాము. ఇంకా ఈ ఆషాఢంలో ఆకు మీద పెట్టుకోవాలంటారండి, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఊళ్ళో ఉంటాయి కదా, అవి తెచ్చుకొని పెట్టుకోండి. చాలా మంచిది అంటారు. మళ్ళీ హెల్త్ కూడా ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ లాగా కూడా ఉంటుంది కదండి, ఇది ఒక మెడిసిన్ లాగా. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళైతే కాళ్ళు చెడితే కూడా ఈ ఆకు మీదకు పెట్టుకునే వాళ్ళు అండి. కాళ్ళు పగుళ్ళు అంటారు కదా, వీటికి పెట్టుకుంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుందండి. పనికోయే వాళ్ళు చాలామంది ఈ ఆకు మీదకు మన ఊళ్ళలో దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు. మనకేంటంటే ఎక్కువ తెలియక ఎవరు యూజ్ చేయరు. మా అమ్మ అయితే పిల్లలకు మాత్రం తప్పకుండా పెట్టాలని చెప్పింది. ఇంకా నేను పెట్టకపోతే మా అమ్మ చేతిలో ఉంటాయి. అందుకే పడుకున్నా సరే మా చిన్నోనికి కాళ్ళకు చేతులకు పెట్టేసిన అండి. మీరు కూడా అస్సలు మర్చిపోవద్దండి, తప్పకుండా ఆకు మీదకు పెట్టుకోండి. ఊరెళ్తే ఎవరితోటైనా తెప్పించుకోనైనా పెట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది.
ఇప్పుడు ఇంకా కడిగేస్తున్నా, చూడండి ఎంత రెడ్ అవుతుందో చూసారా. ఈ షైనింగ్ అనేది వేరే ఉంటుందండి, కలరే డిఫరెంట్ అసలు. ఓకే అండి, చూసారు కదా మా వీడియోస్. ఛానల్ వచ్చేసి స్టైలిష్ సిరి సింధు అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.